హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట. మహీంద్రాలో 475 డిఏ బండి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట, అన్న మాకు ఈ దగ్గర వెహికల్ ఉంది, మాకు ఆ దగ్గరలో వెహికల్ ఉంది, పంపిస్తాను, వెహికల్ సేల్ చేస్తారని అయితే అడుగుతున్నారు. నేను ఒకటే అనమాట చెప్పేది, మీరు ఎన్ని వెహికల్స్ ఉన్నా, మీ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నా సరే వాట్సాప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది, ఆ యొక్క నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరైతే వాట్సాప్ చేయండి. ఈ విధంగా వెహికల్ గురించి వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను అనమాట. మీ దగ్గర కారు, బైకు, ట్రాక్టర్, ట్రాలీ ఏదన్నా సరే వాట్సాప్ చేయండి, ఓకేనా. ఈరోజు వచ్చేసి మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట. 2010 మోడలు, 2011లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. కాబట్టి ఆల్మోస్ట్ మనకి 13 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 13 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. ఒకవేళ 14 సంవత్సరాలు అయినా సరే ఒకసారి చెక్ చేసుకోండి. పేపర్లో 1 సంవత్సరం అటు ఇటు ఉంటుంది కాబట్టి వెళ్ళి చెక్ చేసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 2011లో రిజిస్ట్రేషన్ జరిగిందని అయితే చెప్తున్నారు. అంటే 2010 డిసెంబర్ ఆ టైంలో తీసుకొని ఉండాలన్నమాట. అందుకే 2011లో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పేపర్లు కూడా ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. అటాచ్డ్ ఆర్సీతో అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అంటే అటాచ్డ్ అంటే ట్రాలీతో కలిపి ఉన్న పేపర్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట వానర్ అనేది. ఒకసారి లొకేషన్ దగ్గరికి వెళ్ళి మరీ చెక్ చేసుకోండి. వెహికల్ పేపర్లు అన్నీ చెక్ చేసుకోండి. ఇంజిన్ అయితే 100% వర్కింగ్ కండిషన్ అవుతుందని అయితే చెప్తున్నారు. రిపేర్లు అయితే ఏం లేవని అయితే చెప్తున్నారు కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి 1,75,000 అయితే చెప్తున్నారన్నమాట. 1,75,000 అంటే ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి మాట్లాడుకోండి. కూర్చొని మాట్లాడుకుంటే మీకంటూ కొంత అమౌంట్ అయితే తగ్గించడం జరుగుతుందన్నమాట. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటూ చూడు, అన్న మాకు ఆ లొకేషన్లో ఉంటూ చూడు అని. ఈ యొక్క వెహికల్ వచ్చేసి నంద్యాల డిస్టిక్లో ఆలగడ్డ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్, నంద్యాలలో నంద్యాల పక్కన మనకి ఆలగడ్డ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. అలాగే లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వన్తోనే మాట్లాడండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకోండి. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.